గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబాన్ని పోలీసులు విచారించారు. బాలిక అన్న సురేంద్రను రాత్రి 11 గంటల వరకు పోలీసులు విచారించి పంపించేశారు. ఇవాళ మరోసారి సురేంద్రను విచారించే అవకాశం ఉంది. గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబాన్ని పోలీసులు విచారించారు. బాలిక అన్న సురేంద్రను రాత్రి 11 గంటల వరకు పోలీసులు విచారించి పంపించేశారు. ఇవాళ మరోసారి సురేంద్రను విచారించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, గండిపేట బాలిక హత్య కేసులో అయితే ఖచ్చితంగా ఇంకా మిస్టరీగానే మిగిలింది. సో ఈ సస్పెన్స్ కి తెరపడేలా అయితే రీసెంట్ గా ప్రియుడు కాదు అన్న ఏమైనా చేశాడేమో, చంపేశాడేమో అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి నిన్న విచారించిన పోలీసులు ఏమైనా విషయాలు వాళ్ళకి ఏమైనా తెలిసాయా, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో గండికోటలో హత్యకు గురైనటువంటి ఎవరైతే ఇంటర్ విద్యార్థిని కేసును అయితే కనుక పోలీసులు ఛేదించడానికి అయితే కనుక మల్ల గుల్లాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే సాంకేతిక ఆధారాలు కూడా సేకరించడానికి గండికోటలో ఏదైతే మరోసారి కూడా హత్య జరిగిన ప్రాంతంలో కూడా పోలీసులు అయితే కనుక డాగ్ స్క్వాడ్ తో కూడా నిన్నటి దినంగా పూర్తిస్థాయిలో కూడా అక్కడ పర్యవేక్షించడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా పోలీసులకైతే కనుక కొన్ని ఏదైతే అక్కడ సంబంధించినటువంటి కొన్ని పోలీసులకు లభ్యమని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న చూసుకోవచ్చు, ఏదైతే గండికోటలో మైనర్ బాలిక కేసుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నిన్న ప్రొద్దుటూరు ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తల్లి దస్తగిరమ్మ, అలాగే తండ్రి వెంకట సుబ్బయ్య, అలాగే అన్నలు సురేంద్ర, అలాగే కొండయ్య మరియు వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రొద్దుటూరు పోలీసులు తీసుకురావడం జరిగింది. దాదాపు వీళ్ళందరినీ కూడా 2 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో దాదాపు మనం చూసుకుంటే కనుక గతంలో ఏదైతే అటు లోకేష్ కి అలాగే ఎవరైతే బాలిక ఉందో పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరికి మధ్య లవ్ అఫేర్లలో వీళ్ళిద్దరు కూడా మందలించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అవన్నీ కూడా పోలీసులు అడగడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు తల్లిదండ్రులు విచారించినంత కూడా వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. అయితే రాత్రి 11 గంటల వరకు సురేంద్రను కూడా పోలీసులు అయితే కనుక తమదైన స్టైల్లో కూడా విచారించడం జరిగింది. అయితే రాత్రి 11 గంటల తర్వాత కూడా సురేంద్రని అయితే కనుక మరోసారి వెనక్కి పంపించడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం కూడా మరోసారి సురేంద్రను స్టేషన్ రమ్మని చెప్పి ఇప్పుడే ప్రాథమికంగా సమాచారం ఉంది. సురేంద్ర అయితే కనుక మరోసారి ఈ కేసుకు సంబంధించి అయితే కనుక పోలీస్ స్టేషన్ లో హాజరు కానున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఎటు తిరిగి కూడా కేసును అయితే కనుక క్లోజ్ చేయాలన్న పనులు అయితే కనుక పోలీసులు అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గడిచిన 2 రోజుల కిందట కూడా ఏదైతే కర్నూలు రేంజ్ సంబంధించిన డీఐజీ కూడా కేసు అయితే కనుక కొలికి వచ్చేసింది. ఖచ్చితంగా మీకు రాత్రి లోపల కూడా మీడియా సమావేశం పెడతారని చెప్పారు. కానీ ఆ మీడియా సమావేశం కూడా పూర్తిస్థాయిలో ఎగిరిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక ఇంకా కొన్ని కీలక సాక్ష్యాలు రాబట్టాల్సింది. అందులో భాగంగానే ఇప్పటికీ కేసు లేట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు విచారిస్తున్నారు. దీని నేపథ్యంలో ఈ రోజు విచారించిన తర్వాత ఈ రోజున మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా దానిపైన కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసు అయితే కనుక పోలీసులకు పెద్ద ఎత్తున కూడా తలనొప్పిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.